కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీపై అంచనాలు మామూలుగా లేవు. 28 ఏళ్ల తర్వాత రాబోతున్న సీక్వెల్ కాబట్టి ఫ్యాన్స్లో ఆతృత పీక్స్లో ఉంది. ఫారిన్ నుంచి ఫ్రీడమ్ ఫైటర్ సేనాపతి యాక్టివేట్ అయి ఈ భాగంలో ఏం చేయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ఫ్యాన్స్ను కుదురుగా కూర్చోనివ్వడం లేదు. ఇండియన్ 2లో కూడా కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తాడని తెలుస్తోంది. అదేంటి? ఫస్ట్ పార్ట్లో కొడుకు పాత్ర చనిపోయింది కదా, మళ్ళీ తండ్రి కొడుకులు ఏంటి అనే డౌట్ రావచ్చు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇస్తున్నాడు శంకర్. సీక్వెల్లో కనిపించే తండ్రి కొడుకులు సేనాపతి, అతని తండ్రి పాత్రలు. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఈసారి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో యువ సేనాపతి, అతని తండ్రికి మధ్య జరిగే సన్నివేశాలు ఉండబోతున్నాయన్నమాట. అంతేకాదు సేనాపతి పాత్ర ఫారెన్ నుంచి ఇండియా రావడానికి కారణం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండబోతోందని టాక్. అవినీతిపై పోరాటం సాగించే జర్నలిస్ట్ సిద్ధార్థ్ పాత్ర కారణంగానే సేనాపతి మళ్లీ ఇండియాలో అడుగు పెడతాడట. మొత్తానికి ఇప్పుడు రాబోయే ఈ రెండో భారతీయుడు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు కన్నా చాలా పవర్ఫుల్ అన్నమాట. మరి ఈసారి సేనాపతి మర్మాక్కలకు ఎంతమంది బలవుతారో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ సహస్రా టాకీస్.